హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ అమల. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హాయ్ సార్. హలో. వైసీపీ కార్యాలయంపై టీడీపీ వాళ్ళు దాడి చేశారని అంటూ చెప్తున్నారు. దీనికి గల యాక్చువల్గా వైసీపీ కార్యాలయం విడుదల రజనీ గారు గుంటూరు వెస్ట్ నియోజకవర్గం సంబంధించి ఓపెన్ చేయబోతున్నారు. సో దానికి అక్కడ టీడీపీ అలాగే జనసేన కార్యకర్తలు మూకుమ్మడిగా దాడి చేశారు, రాళ్ళు రువ్వారు. పార్టీ కార్యాలయం ఆల్మోస్ట్ ఆల్ ధ్వంసమైంది అన్నట్టుగా మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం. అయితే ఇది అక్కడ ఖచ్చితంగా టీడీపీ జనసేన కార్యకర్తలే దాడి చేశారా ఏంటా అనేది తెలియదు. ఇక్కడ రెండు కోణాల్లో చూడొచ్చు. ఒకటి, విడుదల రజనీ గారు మంత్రిగా ఉన్న నేపథ్యంలో వైసీపీలో ఉండే చాలా కీలకమైన మంత్రుల్లో ఒక 5-6 మంత్రుల్లో ఈవిడ కూడా ఒకరు, అంటే ఎక్కువ రెగ్యులర్గా న్యూస్లో కానీ మీడియాలో కనబడే వ్యక్తులు. అయితే ఈవిడ ఎప్పుడూ ప్రతిపక్షాలకు సంబంధించి కానీ లేదంటే శత్రువులకు సంబంధించి కానీ ఘాటు వ్యాఖ్యలు చేసిన సందర్భాలు చాలా తక్కువ. కానీ ఈవిడ గుంటూరు వెస్ట్ వైసీపీ వచ్చిన తర్వాతనే బీసీ మహిళగా నాకు ఒక న్యాయం జరిగింది, బీసీలకి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది వైఎస్ఆర్ పార్టీతోనే, కాబట్టి ఇక్కడ ఒక పార్టీ కార్యాలయం పెట్టి మరి కాస్త పార్టీని డెవలప్ చేద్దాము, నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్ వరకు కూడా పార్టీ కార్యకలాపాలు సమావేశాలు చూసుకునే విధంగా అక్కడ ఉండి సమీక్ష నిర్వహించే విధంగా ఉండేలాగా ఒక పార్టీ కార్యాలయం రెడీ చేసుకున్నారు. అయితే దాని కొంతమంది దుండగులు దాడి చేయడంతో అది ఖచ్చితంగా టీడీపీ జనసేన కార్యకర్తలే దాడి చేశారని చెప్పి వార్తలు వస్తున్నాయి. అంటే దీంట్లో ఎంతవరకు వాస్తవం అన్నది తెలియదు. కానీ ఒకటి, కాసేపు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు అనుకుందాం. గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసినప్పుడు అక్కడ ఖచ్చితంగా అది వైసీపీ పార్టీ కార్యాలయం కాబట్టి పార్టీ కార్యకర్త అయితే దాడి చేయరు, కాబట్టి వైసీపీ వాళ్ళు చేయరు, కాబట్టి టీడీపీ వాళ్ళు చేశారు అనుకుందాం కాసేపు. సో టీడీపీ వాళ్ళు చేస్తే ప్రభుత్వం వీళ్ళది, వ్యవస్థ వీళ్ళది, పోలీసు యంత్రాంగం వీళ్ళది, వీళ్ళు కావాలంటే వాళ్ళని పట్టుకొని అరెస్ట్ చేయొచ్చు కదా. లేదా ఎక్కడ వీళ్ళు దాడి చేస్తున్నప్పుడు చుట్టూ వైసీపీ సామ్రాజ్యమే ఉంది కాబట్టి ఆ వైసీపీ కార్యకర్తలే వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేయడం కానీ వీళ్ళు తోపులాట జరగడం కానీ జరగాలి. అవేవి జరగలేదు. రెండవది, ఇదొక యాంగిల్. రెండో యాంగిల్ ఏంటంటే, కొంతమంది వాదం ఏంటంటే, అక్కడ ఎవరైతే వైసీపీ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళు ప్రభుత్వ చేష్టలకు కానీ ప్రభుత్వం సంబంధించిన ఎటువంటి అభివృద్ధి లేకపోవడంతో వెక్స్ అయిపోయి విసిగిపోయి అసలు మాకు పట్టించుకోనప్పుడు, కార్యకర్తలుగా మాకే అవకాశం లేనప్పుడు ఈ కొత్త కార్యాలయాలు, ఈ పూలదండలు, జెండాలు ఇవన్నీ మాకెందుకు అని చెప్పి సొంత పార్టీ కార్యకర్తలే దాడి చేశారని ఒక వాదం ఉంది. అంటే దీనికి ప్రత్యక్ష సాక్షులు ఎవరూ లేరు. ఇప్పుడు ఎవరు కూడా జెండా వేసుకొని, నేను మెడలో పలక వేసుకొని నేను పలానా కార్యకర్తని నేనే దాడి చేస్తానని చెప్పి చేయరుగా. అలా చేసిన వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి కొంత భయం ఉంటుంది కదా. ఏమైనా తప్పు జరిగితే మనకి లోపల వేస్తారు, అరెస్ట్ చేస్తారు, మళ్ళీ దాని మీద తిరగాలి, చెయ్యాలి, ఖర్చుతో కూడుకున్న పని అని ఒక ఫీలింగ్ ఉంటుంది. అంత ధైర్యంగా నగరం నడిబొడ్డున ఉన్న విషయం దానికి వచ్చి వాళ్ళు పగలగొట్టి వెళ్ళారంటే ఒక వాదం ఎలా అనిపిస్తుందంటే, టీడీపీ జనసేన కార్యకర్తలే టీడీపీ గూండాలే అని చెప్పి పర్టికులర్గా ఒక మీడియాలో కూడా చెప్తున్నారు. ఇంకోవైపు ఏమంటున్నారంటే, టీడీపీ గుండాలు అయితే ఖచ్చితంగా వాళ్ళని పట్టుకోవాలి, ఏదో చేయాలి, జరపాలి, కాబట్టి ఒక మంత్రి గారు వచ్చి సమీక్ష నిర్వహిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికే పట్టుకొని ఉంటారు కదా పోలీస్ యంత్రాంగం అని అంటున్నారు. ఇది ఒక వెర్షన్. రెండో వెర్షన్, ఇంతకుముందు చెప్పినట్టుగా వాళ్ళ కార్యకర్తలే వాళ్ళ తాలూకు, ఇప్పుడు మంత్రులు, సర్పంచులు ఎవరికి కూడా ప్రాధాన్యత లేని పరిస్థితుల్లో అరే కార్యకర్తలుగా మాకు ఇప్పుడు జనరల్గా ఎలా ఉంటుందంటే, ఏది కాంట్రాక్ట్స్ అయినా, ప్రభుత్వ సంబంధించి పథకాలైనా, అభివృద్ధి అయినా, మంత్రి తర్వాత దాని కింద ఉండే ఎమ్మెల్యేలు లేదంటే దాని కింద ఉండే అనుచరులు, వాళ్ళ కింద ఉండే ఇంకా రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్, ఆ కింద కార్యకర్తలు, వీళ్ళ పైన ఒక ప్రాజెక్ట్ వచ్చి వాళ్ళు హ్యాండిల్ చేస్తే ఆ ప్రాజెక్టు మీద ప్రత్యక్షంగానో పరోక్షంగానో కొన్ని వందల మంది ఆధారపడతారు. ఒక్కొక్కరికి పర్సంటేజ్ వస్తుంది, వాళ్ళ బతుకులు బాగుపరుచుకుంటారు. ఎందుకు? అరే మన పార్టీ కార్యకర్తగా పనిచేస్తున్నాం కాబట్టి మన పార్టీ వస్తే, ప్రభుత్వంగా వస్తే మనకేదో న్యాయం జరుగుతుంది, ప్రాజెక్టులు మనకు వస్తాయి, పథకాలు కూడా మనం చెప్పే వాళ్ళకే ఇస్తారు. అప్పుడు మనకి ఎంతో కొంత, ఫర్ ఎగ్జాంపుల్ లోకల్గా ఉండే లీడర్స్ దగ్గరికి వెళ్తారు వీళ్ళు, ఓటర్లు వెళ్ళి, సార్ మా పేరు ఉండేలా చూడండి, లేదంటే మాకు ఈ పథకం వచ్చేలా చేయండి అంటే, సరే అమ్మా అందరు పత్రాలు తీసుకొని చేస్తే వాళ్ళు ఏం చేస్తారు, అండర్ ఫేవర్గా చేశాడు చెప్పి కింద స్థాయిడికి అయితే ఎంతో కొంత అమౌంట్ ఇస్తారు. పెద్ద మంత్రులకు వాళ్ళకైతే, సార్ మేము ఎప్పుడు మేము వెనక ఉంటున్నాం సార్, మీకు ఓటేస్తాం సార్ అని చెప్పి వాళ్ళ కృతజ్ఞత తెలియజేస్తారు. కానీ ఇక్కడ వైసీపీ ప్రభుత్వంలో ఏమవుతుందంటే, స్ట్రెయిట్ అవే ఒకేసారి
ముఖ్యమంత్రి బటన్ నొక్కితే ఎండ్ కస్టమర్కి ఓటర్కి లబ్ధి పొందుతుంది. సో వీళ్ళు సార్ వీడు మన పార్టీ కాదు, వీడు వైసీపీ, వీడికి ఇవ్వండి, టీడీపీ వీడికి ఇవ్వకండి అని చెప్పి ఆస్కారం కూడా లేదు. బటన్ నొక్కితే అందరికీ వెళ్ళిపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే మధ్యలో ఉండే ఈ లీడర్లు ఎవరైతే కొంచెం లోకల్గా ఇన్ఫ్లుయెన్స్ చేయబడతారో అటువంటి వాళ్ళకి ప్రాధాన్యత లేకపోవడం వల్ల అందరికీ పడిపోతుంది. అప్పుడు కింద స్థాయిలు వీడు చెప్పిన పని అవుతురా, ఎందుకు డైరెక్ట్గా ఆయనే బటన్ నొక్కితే మనకు డబ్బులు పడిపోతున్నాయి కదా అనే ఫీలింగ్లో ఉన్నప్పుడు వీళ్ళకి అంత ప్రాధాన్యత ఉండదు కదా. ఉన్నప్పుడు ఏమవుతుందంటే చాలామంది డిసప్పాయింట్ అవుతున్నారు. అలాగే డిసప్పాయింట్ అయిన కార్యకర్తలు, కొంతమంది ఎంపీటీసీ, జడ్పీటీసీ లేదా సర్పంచులు, ఈ స్థాయి వ్యక్తులు కూడా డిసప్పాయింట్ అయ్యి చాలా వరకు మంత్రులకు కానీ, ఎమ్మెల్యేలకు కానీ వాళ్ళు ఇంటర్నల్గా పెట్టుకునే మీటింగుల్లో ఎదురు తిరగడం గట్రా జరుగుతుంది. కొంతమంది ప్రశ్నలు కూడా అడుగుతున్నారు. మేబీ అలాగే ఎవరైనా వెక్స్ అయిపోయి మా బతుకులే బాగలేవు, అలాంటప్పుడు ఇక ఎంత పెద్ద కార్యాలయం ఈ పార్టీ కార్యాలయం పెట్టుకుని ఇవన్నీ ఎవరికి చేస్తారు, ఎవరికి లబ్ధి పొందుతారని చెప్పి అందులోనే ఒక వర్గం, ఎదురు తిరిగిన వర్గం రాళ్ళు చేశారని కూడా టాక్ ఉంది. ఇంకొక వెర్షన్ ఏంటంటే, ఎవరికైతే ఈసారి వైనాట్ 175 అని అంటున్నారో జగన్మోహన్ రెడ్డి, ఎవరైతే దానికి సీటు రాదు అని అనుకుంటున్నారో దానికి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అనుచరులు, వాళ్ళు కూడా చూచాయిగా దాడి చేసి ఉండొచ్చు కదా అనే కూడా ఒక అంశం ఉంది. సో చూద్దాం, వెయిట్ అండ్ సీ. ఇది వాళ్ళు చేశారా, చేయించారా, వీళ్ళ సానుభూతి కోసం అలాగా వీళ్ళకి ఉన్న క్రేజ్ తగ్గుతుందని అలా చేశారా అనేది రాబోయే రోజుల్లో మనకు తెలుస్తుంది. ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేకత చాలా విభత్సంగా ఉంది. సో అందుకు ఎవరు వెర్షన్ కరెక్ట్ అని చెప్పలేం. ఇప్పుడు వీళ్ళేమంటున్నారంటే వాళ్ళ మనుషులే పెట్టి అలా దాడి చేయించుకున్నారు, తీరా అక్కడ టీడీపీ గోండాలు అని చెప్పి ఒక పర్టికులర్ ఛానల్లో ఇందాక చూశాను. టీడీపీ గోండాలు ఇలాగా కార్యాలయం ధ్వంసం చేశారన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఒకవేళ ధ్వంసం చేస్తే పోలీసులు యంత్రాంగం, ప్రభుత్వం వాళ్ళదే కాబట్టి ఉదయం జరిగితే లేదా రాత్రి జరిగితే తెల్లవారికో లేదా సాయంత్రంకో వాళ్ళందరూ పట్టుకొని లోపల వేయచ్చు. వాళ్ళు తలుచుకుంటే అంతే. ఒక్కడిని లాగితే తీగలాగితే డొంకంతా కదులుతుంది కదా, ఈజీగా చేయొచ్చు. మనం అలా ఎందుకు చేయట్లేదు? ఎంతసేపు సమీక్ష నిర్వహిస్తున్నాం, చూస్తున్నాం, వాడి పేద టీం వేసాం, పట్టుకుంటే ప్రయత్నం చేస్తామని అంటున్నారు. ఏ వెర్షన్ కరెక్టో తెలియదు. ఎప్పుడైతే 175 వైనాట్ 175 అన్నారో, కొంతమంది ఎవరికైతే ఈసారి అభ్యర్థులు మారుస్తున్నారు అనుకుంటున్నారో ఆ అభ్యర్థులకు సంబంధించిన ఎవరైతే కార్యకర్తలు, అనుయాయులు ఉంటారో వాళ్ళందరూ కూడా సరే ఈసారి మా అన్నకి సీట్ ఎవరు, సరే ఇంకెవరికి ఇస్తారు, మనకెందుకులే, ఇంకా బొంగు ఈ పార్టీ మనకెందుకులే అని ఫీలింగ్లో కూడా ఉంటారు చాలామంది గ్రౌండ్లో. ఎందుకంటే చాలా చూస్తున్నాం, ప్రతి ఒక్కరు చాలా సీనియర్ లీడర్లు కూడా ఈసారి మాకు అవకాశం ఇస్తారు, ఇవ్వకపోయినా పర్లేదు, జగనన్న ఎవరిని సూచిస్తే వాళ్ళకే మేము సపోర్ట్ ఇస్తామని ఇండైరెక్ట్గా చెప్తున్నారు. లోపలైతే ఫీలింగ్ ఉంటుంది అంతే కదా, అయ్యో నాకు ఇవ్వకుండా ఆగిస్తున్నారు, సరే ఇంకెందుకు లేని. బయటికి మాత్రం ఎలక్షన్స్ ముందు కదా ఇంకేం మాట్లాడరు. ఎలక్షన్స్ దగ్గర పడే కొద్దీ అప్పుడు ఓపెన్ అవుతారు వీళ్ళందరూ. ఆల్రెడీ ఇప్పుడు కొంతమంది రిజైన్ చేసి బయటకు వస్తున్నారు, ఇంకెంతమంది రిజైన్ చేసి బయటకు వస్తారు, వెయిట్ అండ్ సీ. అంతవరకు ఈ పోలీస్ ఇన్వెస్టిగేషన్ నడుస్తుందా లేదంటే సానుభూతి కోసం డ్రామానో మనం ఎటు కరెక్ట్గా చెప్పలేని పరిస్థితి. ఇప్పుడు ఇదంతా చూస్తుంటే సార్, ఎలక్షన్స్ వల్లనే ఇదంతా దాడులు ఇలాంటివి చేయడం, ఇలా స్ప్రెడ్ చేయడం, మనం పబ్లిసిటీ అవుతే మనకి అక్కడ సానుభూతి వస్తుందని చేయడం, ఇదంతా ఇలానే జరుగుతుంది కదా సార్. అదొక పొలిటికల్ స్ట్రాటజీ, అదొక గేము. ఇంతకుముందు ప్రశాంత్ కిషోర్ గారు చెప్పేవారు అంటే రకరకాలుగా హత్యా రాజకీయాలని కానీ, ఇట్లాంటి సానుభూతి రాజకీయాలు కానీ చాలా ఉన్నాయి. అవి ఇప్పుడు అలాంటి ప్లే చేస్తే ఇప్పుడు నమ్మట్లేదండి. ఆల్రెడీ తెలిసిపోయాక ఇంక ప్రజలు ఎవరు నమ్మరు. ఓకే, ఇది కూడా గేమ్ ఏమో, ఇంక పార్ట్ ఆఫ్ ది గేమ్ ఏమో, సరేలే. ఇప్పుడు నేను చెప్పాను కదా 2-3 వెర్షన్లు, ఇందులో ఏది కరెక్ట్ అంటే ఏం చెప్తాం? అల్టిమేట్గా పోలీసులు విట్నెస్ ఒకవేళ పట్టుకొని వాళ్ళు సబ్మిట్ చేసిన వాళ్ళ కార్యకర్తనే ఇలా చెప్పిస్తున్నారు అని కూడా అంటారు. ఏది కరెక్ట్ అప్పుడు? కాబట్టి లెట్ us వెయిట్ అండ్ సీ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.